గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 15th గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పుకుంటాం కదమ్మా. 15th గ్రూప్ ఎలిమెంట్స్లో లాస్ట్ టాపిక్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది ఎల్లోట్రోప్స్ అంటే ఏంటంటే అసలు రూపాంతరాలు. ఫాస్ఫరస్ ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందుతుంది అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్లో మనకి మోస్ట్ ప్రాబబ్లీ లాంగ్ ఆన్సర్ అయితే ఉండదు, కానీ 2 మార్క్స్కి ఒక ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇదే మనకి ఇది 15th గ్రూప్లో లాస్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం 16th గ్రూప్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ టాపిక్ ఈ రోజుతో అయిపోతే నెక్స్ట్ 16th గ్రూప్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి. ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది మనకి వైట్ ఫాస్ఫరస్ గాను, రెడ్ ఫాస్ఫరస్, తర్వాత బ్లాక్ ఫాస్ఫరస్, అలాగే వైలెట్ ఫాస్ఫరస్గా మనకి లభిస్తుంది. వైట్, రెడ్, బ్లాక్ అండ్ వైలెట్. వైట్ ఫాస్ఫరస్ని మనం ఆక్సిజన్తో మనం రియాక్ట్ చేసినప్పుడు ఎల్లో ఫాస్ఫేట్ అనేది మనకి లభ్యమవుతుంది. వైట్ ఫాస్ఫరస్ని ఎయిర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ చేసినప్పుడు మనకి ఎల్లో ఫాస్ఫేట్ అనేది లభిస్తుంది. ఓకేనండి. ఇవి 4 కూడా ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్. మనకి మెయిన్లీ ఇక్కడ 4 ఉన్నప్పటికీ వైట్, రెడ్, బ్లాక్ చెప్పుకుంటామండి. మనకి వచ్చి బ్లాక్ కూడా అంత నీడెడ్ ఏమి ఉండదు. వైట్, రెడ్ గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తాము. వైట్ ఫాస్ఫరస్ అనేది ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు ఏ విధంగా మనకి ఎల్లో కలర్ ఫాస్ఫేట్ వస్తుంది అనేది చూద్దాము. ఓకేనండి. చూడండి, ఫాస్ఫరస్ అంటే ఫార్ములా ఏంటండి? P4. అవునా? ఇది వైట్ ఫాస్ఫరస్కి వచ్చేసరికి స్ట్రక్చర్ చూడండి. ఫాస్ఫరస్ 4 ఫాస్ఫరస్లు ఇలా ఉంటాయమ్మా, కనెక్టెడ్ 1 by 1. దీని ప్రతిదానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి హైబ్రిడైజేషన్ చూసినట్లయితే ఫాస్ఫరస్కి ప్రతిదానికి ఒక లోన్ పెయిర్ అనేది ఉంటుంది. ప్రతి ఫాస్ఫరస్ మీద ఒక లోన్ పెయిర్ ఉంటుంది. బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 1, 2, 3 బాండ్ పెయిర్స్. లోన్ పెయిర్ 1 లోన్ పెయిర్. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4 బాండ్స్ ఉన్నాయి. అంటే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? హైబ్రిడైజేషన్ ఏమవ్వాలి మనకి? 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. అవునా? ఏ హైబ్రిడైజేషన్ వస్తుందండి? sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. 3 + 1 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ ఉంటే మనకి హైబ్రిడైజేషన్స్ ఫస్ట్ ఇయర్ మనం చదువుకున్నాం కదండి. sp3గా హైబ్రిడైజేషన్ ఉంటే మనకి బాండ్ యాంగిల్ ఎంత ఉండాలండి? 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉండాలి. అవునా? 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ అనేది sp3 హైబ్రిడైజేషన్ వచ్చినప్పుడు ఉండాలి. కానీ ఇక్కడ మనకి యాంగులర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల బాండ్ యాంగిల్ అనేది 60 degrees మాత్రమే ఉంటుంది. 109 degrees ఉండదు. దేనికి అంటే వై? యాంగులర్ స్ట్రెంత్ ఈజ్ మోర్. ఓకేనండి. యాంగులర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి బాండ్ యాంగిల్ అనేది 60 degrees మాత్రమే ఉంటుంది. వైట్ ఫాస్ఫరస్ చూసుకున్నట్టయితే హైలీ రియాక్టివ్ మనకి హైలీ రియాక్టివ్. క్రాకర్స్ చూసుకున్నట్లయితే పెద్ద పెద్దవి మనకి జస్ట్ ఇలా మనం దానికి ఏమి ఫ్రేమ్ మంట అనేది ఏది పెట్టకుండానే వెలిగించకుండానే మనం దేనికన్నా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఉల్లిపాయ బాంబులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయ బాంబులు అంటాం కదా మనం. వాటిని గోడకేసి కొట్టగానే ఏమైతే పేలిపోతాయి. అలాంటి వాటిల్లో వాడేటటువంటి కెమికల్ ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ వాడతాం. అంటే అది ఏదైనా దేనికన్నా ప్రెస్ అవగానే వెంటనే అది రియాక్ట్ అయిపోతుంది, క్రాక్ ఇస్తుంది. దాంతోపాటు సౌండ్తో పాటు లైట్ కూడా వస్తుంది. ఓకేనండి. ఇట్ ఈజ్ ఏ హైలీ రియాక్టివ్. ఓకే. హైలీ స్ట్రెయిన్ ఉండటం వల్ల దీనికి ఏమవుతుందండి? హైలీ స్ట్రెయిన్ ఉండటం వల్ల బాండ్ యాంగిల్ అనేది మనకి 60 degreesగా కన్వర్ట్ అవుతుంది, 109 degrees కాకుండా. ఓకేనండి. వైట్ ఫాస్ఫరస్ గురించి. రెడ్ ఫాస్ఫరస్ గురించి కానీ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పాలిమర్ స్ట్రక్చర్లో ఉంటుందండి. ఫాస్ఫరస్ అనేది పాలిమర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. పాలిమర్ స్ట్రక్చర్
ఇందాకేంటి సింగిల్ యూనిట్ గానే ఉంటుంది మనకి, అవునా? సింగిల్ యూనిట్ ఆఫ్ P4 వైట్ ఫాస్ఫరస్ వచ్చేసరికి సింగిల్ యూనిట్ ఆఫ్ P4 ఇది సింగిల్ యూనిట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందండి, పాలిమర్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. పాలిమర్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. మనకి వైట్ ఫాస్ఫరస్ తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి వచ్చేటటువంటి ఈ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్ అనేది నాట్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండదు, నాట్ స్ట్రెయిన్, లెస్ రియాక్టివ్ గా ఉంటుంది. ఓకేనండి. వైట్ ఫాస్ఫరస్ అయితే ఏంటి, సింగిల్ ఫార్మేషన్ లో ఉంటుంది, హైలీ రియాక్టివ్, అవునా? హైలీ స్ట్రెయిన్డ్, హైబ్రిడైజేషన్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఇస్ 60 degrees బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. ఎందుకు 60 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది? రీజన్ ఏంటంటే యాంగులర్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల బాండ్ యాంగిల్ అనేది మనకి ఇక్కడ 60 degrees మాత్రమే ఉంటుంది. ఇది వైట్ ఫాస్ఫరస్ గురించి, రెడ్ ఫాస్ఫరస్ గురించి. ఓకేనండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. వైట్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ యొక్క డిఫరెన్సెస్ బిట్వీన్ ది వైట్ అండ్ రెడ్ ఫాస్ఫరస్. మనకి వైట్ ఫాస్ఫరస్ తీసుకున్నట్లయితే సోప్ ఎలా ఉంటుందండి, సేమ్ మనకి సోప్ లాగానే వైట్ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. సోప్ ని మనం టచ్ చేసినప్పుడు వ్యాక్సీగా ఉంటుందా, అదే విధంగా వైట్ ఫాస్ఫరస్ అనేది వ్యాక్సీ సాలిడ్ హ్యావింగ్ ఈ సోప్ టచ్ లాగే ఉంటుంది. మనం సోప్ ని కట్ చేయొచ్చండి, ఈజీగా కట్ చేయొచ్చు, అవునా? మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది కట్ చేసి పెడుతూ ఉంటారు సోప్స్ ని. అంటే నైఫ్ తో మనం కట్ చేసే అంత ఈజీగా ఇది ఉంటుంది. ఏంటి, వైట్ ఫాస్ఫరస్ అనేది. అలాగే గార్లిక్ లైక్ ఆర్డర్ ఉంటుంది. గార్లిక్ అంటే ఏంటండి, వెల్లుల్లి స్మెల్ అనేది దీనికి ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ ఏ పాయిజనస్, వైట్ ఫాస్ఫరస్ అనేది పాయిజనస్ అన్నమాట. ఓకేనండి. క్యాచ్ ది ఫైరింగ్ ఎయిర్, ఫాస్ఫరస్ వెంటనే ఎయిర్ తో రియాక్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేస్తుంది వైట్ ఫాస్ఫరస్ అనేది. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ సాల్యుబుల్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్ లో ఇది సాల్యుబుల్ అవుతుంది, కానీ వాటర్ లో మాత్రం సాల్యుబుల్ అవ్వదు. ఇది వైట్ ఫాస్ఫరస్. దీంతో చూసుకుంటే రెడ్ ఫాస్ఫరస్ అనేది ఇది వ్యాక్సీడ్ గా ఉంటుంది, హ్యావింగ్ ఏ సోప్ టచ్, అంటే స్మూత్ గా ఉంటుంది. కానీ రెడ్ ఫాస్ఫరస్ అనేది హార్డ్ పాలిమర్, మనకి పాలిమర్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి రెడ్ ఫాస్ఫరస్ అనేది హార్డ్ గా ఉంటుంది. దీన్ని నైఫ్ తో ఈజీగా మనం కట్ చేయగలుగుతున్నాం, కానీ రెడ్ ఫాస్ఫరస్ ని కెనాట్ బి కట్ ఈజీలీ. ఓకేనండి. నో టిపికల్ ఆర్డర్, ఇక్కడ ఎటువంటి టిపికల్ ఆర్డర్ స్మెల్ అనేది ఉండదు దేనికి, రెడ్ ఫాస్ఫరస్ కి. ఓకేనండి. అలాగే వైట్ ఫాస్ఫరస్ అనేది పాయిజనస్ అయితే రెడ్ ఫాస్ఫరస్ అనేది నాన్ పాయిజనస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఇట్ నో యాక్షన్ ఆఫ్ ఎయిర్ అంటిల్ హీటెడ్. ఇది దేంతో కూడా మనం ఎయిర్ తో రియాక్ట్ అవ్వదు. ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ CS2 కార్బన్ డైసల్ఫైడ్ లో కూడా ఇది ఇన్సాల్యుబుల్ అనేది అవ్వదు. మనకి అసలు రెడ్ ఫాస్ఫరస్ ఎలా వస్తుందంటే, వైట్ ఫాస్ఫరస్ ని 573 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకి వైట్ ఫాస్ఫరస్ అనేది రెడ్ ఫాస్ఫరస్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ది వైట్ అండ్ రెడ్ ఫాస్ఫరసెస్. నెక్స్ట్ బ్లాక్ ఫాస్ఫరస్. ఈ బ్లాక్ ఫాస్ఫరస్ మనకి ఏ విధంగా వస్తుందంటే, రెడ్ ఫాస్ఫరస్ ని హీట్ చేయాలి. ఎంత, 803 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసినట్టయితే బ్లాక్ ఫాస్ఫరసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. మళ్ళీ ఆల్ఫా ఫాస్ఫరస్ అండ్ బీటా ఫాస్ఫరస్. ఓకేనండి. బ్లాక్ ఫాస్ఫరసెస్ అనేవి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఆల్ఫా ఫాస్ఫరస్ అండ్ బీటా ఫాస్ఫరస్. ఆ బ్లాక్ ఫాస్ఫరస్ లో మనకి రెడ్ ఎలా వస్తుందంటే, రెడ్ ఫాస్ఫరస్ ని హీట్ చేసినప్పుడు ఎప్పుడు 803 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే రెడ్ ఫాస్ఫరస్ ని మనకి ఆల్ఫా
ఫాస్ఫరస్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్ఫా ఫాస్ఫరస్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనండి. అలాగే ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండదండి. ఆల్ఫా ఫాస్ఫరస్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండదు మనకి. అలాగే వైట్ ఫాస్ఫరస్ ని మనం హీట్ చేసినట్టయితే ఆల్ఫా ఫాస్ఫరస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత టెంపరేచర్ అంటే 473 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర అండ్ హై ప్రెజర్ ఎక్కువగా చూసుకొని హై ప్రెజర్ అప్లై చేసి 473 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే వైట్ ఫాస్ఫరస్ అనేది మనకి ఆల్ఫా ఫాస్ఫరస్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఫాస్ఫరస్ అనేది హాలోజన్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయో చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ హాలైడ్స్. హాలైడ్స్ అంటే ఏంటండి? క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ కదా, ఇవి హాలోజన్స్. ఫాస్ఫరస్ అనేది ఫ్లోరిన్స్ తోటి క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే PX3 PX5 ఫార్మేషన్ లో మనకి లభిస్తుంది. ఓకేనండి. రెండు ఉత్పత్తనాలు మనకి ఇస్తుంది, PX3 అండ్ PX5. మనకి PX3 తీసుకుంటే ఫాస్ఫరస్ నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది హాలోజన్స్ తో రియాక్ట్ అయినప్పుడు, హాలోజన్స్ ఏంటండి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ కదా, ఇవి హాలోజన్స్. ఫాస్ఫరస్ అనేది హాలోజన్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ హాలోజన్స్ ఫామ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి PX3, PX5. PX3 కి ఎగ్జాంపుల్ PCl3, నెక్స్ట్ PX5 కి ఎగ్జాంపుల్ PCl5. PCl3, PCl5 గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ లో బ్రీఫ్ గా నేర్చుకోవడం జరిగింది. హైబ్రిడైజేషన్ ఏంటి, స్ట్రక్చర్, షేప్, ఏ విధంగా ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతాయి, ఫాస్ఫరస్ అండ్ క్లోరిన్, ఇవన్నీ కూడా మన ఫస్ట్ ఇయర్స్ హైబ్రిడైజేషన్ లో వస్తుందండి. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ దీని గురించి మళ్ళీ చెప్పుకుందాము. PCl3 అనేది మనకి PCl3 ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ హాలోజన్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి హాలోజన్ ఏంటండి? క్లోరిన్. ఫాస్ఫరస్ క్లోరిన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి PCl3 అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే P4 అనేది రియాక్ట్స్ విత్ SOCl2 తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి PCl3 అనేది వస్తుంది. ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ ఏ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్. ఓకే, ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ SOCl2 టు ఫార్మ్ ఏ PCl3 అండ్ SO2. ఓకే, షేప్ ఆఫ్ ది ఫాస్ఫరస్ అండి. PCl3 కి షేప్ ఈ విధంగా ఉంటుంది. 1 లోన్ పెయిర్ ఉంటుంది, 3 బాండ్ పెయిర్స్ ఉంటాయి. ఓకేనా? షేప్ మనకి హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఇక్కడ ఏ హైబ్రిడైజేషన్ వస్తుందంటే sp3d హైబ్రిడైజేషన్ వస్తుంది. షేప్ వచ్చేసి మనకి ఇక్కడ పిరమిడల్ షేప్ వస్తుందండి. ఓకేనండి. షేప్ ఆఫ్ ది PCl3 ఈజ్ ఏ పిరమిడల్. PCl3 అనేది వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి H3PO3 ని ఫామ్ చేస్తుంది. అలాగే HCl కూడా వస్తుంది. అలాగే రిమైనింగ్ OH గ్రూప్ అంటే CH3COOH, C2H5OH అలాంటి కాంపౌండ్స్ తో కూడా మనకి PCl3 రియాక్ట్ అయినప్పుడు కార్బన సమ్మేళనాన్ని అది ఏర్పరుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ PCl5 వచ్చేసరికి P4 రియాక్ట్స్ విత్ 10 moles ఆఫ్ క్లోరిన్ టు ఫార్మ్ ఏ PCl5. P4 react with SO2Cl2 to form a PCl5 and SO2. ఓకేనా? షేప్ ఆఫ్ ది PCl5 మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉంటుందండి. హైబ్రిడైజేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ sp3d2 హైబ్రిడైజేషన్ వస్తుంది. అలాగే PCl5 కూడా మనకి వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఫస్ట్ POCl3 ని ఫామ్ చేస్తుంది. POCl3 మళ్ళీ మనం హైడ్రాలిసిస్ వాటర్ తో రియాక్ట్ చేసినప్పుడు H3PO4 అనేది మనకి వస్తుందన్నమాట. ఇక్కడ కూడా PCl5 కూడా OH గ్రూప్ తో రియాక్ట్ అయినప్పుడు, OH గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్స్ తో రియాక్ట్ అయినప్పుడు కార్బన సమ్మేళనాన్ని ఇది ఏర్పరుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి PCl5 ని ఓవర్ గా హీట్ చేస్తే, ఎక్కువ ప్రెషర్ తో హీట్ చేసినప్పుడు ఇది PCl3 అండ్ Cl2 గా డిసోసియేట్ అవుతుంది. ఓకేనండి. PCl5 ని ఓవర్ గా హీట్ చేసినట్టయితే ఇది PCl3 అండ్ Cl2 గా డిసోసియేట్ అవుతుంది. PCl3 అండ్ PCl5 గురించిన ఇన్ఫర్మేషన్, హాలైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓకేనండి. మనకి ఈ టాపిక్ తోటి మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఎండ్ అయిపోయిందండి. 15th గ్రూప్ ఎలిమెంట్స్ దీని
ఈ రోజుతో